అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం హనుమానాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం. మనం ఫోటోల్లో చూస్తే ఆకాశంలో హనుమంతుడు వెళ్ళేటప్పుడు కానీ సినిమాల్లో చూసినప్పుడు ఒక కాలు ఇట్లా ముందు పెట్టి ఇంకొక కాలు ఇట్లా వెనక్కి పెట్టి నమస్కార ముద్ర ఇట్లా పెట్టి ఏదో అతను వాయువేగంతో వెళుతుంటాడు కదా, అలాంటి భంగిమ పెట్టి ఉంచటం వల్ల హనుమానాసనాన్ని ఈ ఆసనానికి ఆ పేరు పెట్టారనమాట. ఇది పెద్ద వయసు వారికి, బాగా ఫ్లెక్సిబిలిటీ లేని వారికి, శరీరం బాగా లావెక్కువ ఉండి మెడ నడుమ సమస్యలు ఉన్న వారికి అస్సలు చేయటానికి సాధ్యం కాదు. వయసులో ఉన్న పిల్లలకి, సన్నగా ఉన్నవారికి, ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారికి, బాగా నాట్యం చేసేవారికి, రకరకాలుగా డ్యాన్స్ చేసేవారికి మాత్రం ఇది బెస్ట్గా వస్తుంది. ఈ ఆసనం వస్తే అలాంటి నాట్యము డ్యాన్స్ చేసేవారికి ఫ్లెక్సిబిలిటీ బాగా ఉన్నట్టుగా వాళ్ళు అంచనా వేసుకోవచ్చు అనమాట. ఈ హనుమానాసనం చేయటం ద్వారానండి హిప్ జాయింట్ బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, పెల్విక్ క్యావిటీ బాగా విప్పుతున్నట్టుగా సాగదీయపడుతుంది అనమాట. అందుకని పిల్లలప్పటి నుంచి ఈ హనుమానాసనం చేస్తే మరి ప్రెగ్నెన్సీ వచ్చినా మిస్క్యారేజెస్ లాంటివి అవ్వకుండాను డెలివరీ ఫ్రీగా అవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది హనుమానాసన్. అట్లాగే తొడ కండరాలు, పిక్క కండరాలు, సీటు కండరాలు ఇవన్నీ ఎప్పుడు స్ట్రెచ్ అవ్వనంత బాగా ఓవర్గా స్ట్రెచ్ అయ్యి ఆ భాగాలన్నీ మంచి బలోపేతం అవటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది హనుమానాసన్. అలాంటి కష్టమైన హనుమానాసన్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం హనుమానాసన్ చూడబోతున్నాం. ఇది చాలా 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 కష్టమైన ఆసనం. ఎవరన్నా నాట్యం బాగా చేసేవారికి, బాగా చిన్నప్పటి నుంచి వ్యాయామాలు బాగా చేసే పిల్లలకి, ఆసనాలు చిన్నప్పటి నుంచి అభ్యాసం చేసిన పిల్లలకి మాత్రమే ఈ ఆసనం వస్తుంది. పెద్దయ్యాక నేర్చుకుంటే ఈ ఆసనం రావటం అసాధ్యంగా ఉంటుందన్నమాట. మరి అలాంటి అతి కష్టమైన హనుమానాసన్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో మనం నడుము లైన్గా పెట్టి అలా కూర్చున్న తర్వాత మోకాళ్ళ మీద అట్లా స్ట్రైట్గా నుంచోవాలి ఫస్ట్. అలా నుంచున్న తర్వాత ఎడమ కాలుని ముందుకు తీసుకొచ్చి మోకాల వరకు బెండ్ చేసి అక్కడ పాదం నేల కానిచ్చేటట్టు ఉంచుతాం. ఎడమ పాదం చూడండి నేల కానింది. అలా పెట్టిన తర్వాత ఈ కుడి కాలుని వెనక్కి, ఎడమ కాలుని ముందుకి అట్లా చాపేసేయాలి. ఇప్పుడు చూడండి, పూర్తిగా పిక్క భాగము, తొడ భాగము అంతా కూడా నేల కానిపోతుంది అన్నమాట. అతి కష్టమైన భంగిమ ఇది. ఎందుకంటే గజ్జల భాగం అంత బాగా సాగదీయటం అంటే అంత పెయిన్ వచ్చేస్తుందో, బోన్ ఫ్లెక్సిబిలిటీ బాగా ఉన్నప్పుడే వస్తుందన్నమాట. మరి మనందరి తరపున డాక్టర్ తేజస్వినికి ఈ ఆసనం చేసి చూపించినందుకు అభినందనలు తెలియచేయాలి. చిన్నప్పటి నుంచి యోగా అభ్యాసం చేయటం, నాట్యం చేయటం వల్ల ఇలాంటి భంగిమలు ఆవిడకి చాలా సులభంగా వస్తాయి అన్నమాట. మరి అట్లా ఉండగలనంతసేపు ఉంటారు. చేతులు పైకి లేపి 2 చేతుల్ని కలిపేసి నమస్కార ముద్రలో పెట్టి నడుముని వెనక్కి విరుస్తాం. అప్పుడు అట్లా చూడండి, హనుమానాసన్. శ్వాస మెల్లగా జరుగుతూ ఉంటుంది. ఉండగలిగినంతసేపు అట్లా ఉంటాం. కొన్ని సెకండ్లు ఎక్కువసేపు ఉండాలంటే చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట మనకి. అట్లా ఉండలేనప్పుడు మెల్లగా కాలుని అలా వెనక నుంచి, ఇప్పుడు కుడి కాలు వెనక పెట్టాం కదా, మెల్లగా అట్లా ప్రక్కకు తీసుకొచ్చి దండాసనలో కాళ్ళు చాపేసి రిలాక్స్ అవుతాం. కొంతమంది ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు మరి రెండో పక్క కూడా మళ్ళా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు మనం ఎడంకాలు ముందుకు వచ్చేటట్టు కుడికాలు వెనక్కి పెట్టి ఈ హనుమానాసనం చేసాం. ఇదే మాదిరిగా తర్వాత ఎవరైనా అవకాశం ఉన్నప్పుడు కుడికాలు ముందుకి, ఎడమకాలు వెనక్కి పెట్టి హనుమానాసనం కూడా అభ్యాసం చేయొచ్చు అన్నమాట. అది శాంతం నేల కానకపోయినా కొంత
సీటు భాగం కింద అంటే తొడల భాగం దగ్గర, గజ్జ భాగం దగ్గర ఒక దిండు పెట్టుకుని దాని మీదైనా ఆ భాగం ఆనేటట్టు మనం కూర్చుని కొంచెం ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక దివానం దిండు కానీ కొంచెం తలగడ కానీ అట్లా పెట్టుకుని చేస్తే క్రమేపీ ఫ్లెక్సిబిలిటీ వచ్చే కొద్దీ దిండు తీసేయచ్చు అనమాట. కావాలంటే మీరు ఇంట్లో అట్లా చేసేటప్పుడు ఆ భంగిమను కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రాక్టీస్ మీద మీ పిల్లలకు కాని వాళ్ళకి వస్తుందన్నమాట. ఇది ఎవరు పెద్దలు ప్రయత్నించేది కాదు, చిన్న వయసు పిల్లలకి మీ ఇంట్లో చేయించడానికి మాత్రం ఇది పనికొస్తుంది. అంటే ఆసనాలు ఇలాంటివి కూడా ఉంటాయని తెలియటం కోసం ఇలాంటివి చూపించడం జరిగిందనమాట. దీన్ని చూస్తే మనకేమనిపించిందండి? అమ్మో, ఈ జన్మకు మనకు సాధ్యం కాదనిపిస్తుంది. నిజమే, కనీసం మనం మిస్ అవుతున్నాం, మన పిల్లలు మిస్ కాకుండా చిన్నప్పటి నుంచి 5-6 ఏళ్ల వయసు నుంచి మీ పిల్లలకు కనుక ఇట్లాంటివి నేర్పించగలిగితే బ్రహ్మాండంగా పిల్లలందరూ వేయగలుగుతారు. కాబట్టి మీ పిల్లలకి ఇట్లాంటి అభ్యాసం చేయించండి. వాళ్ళ శరీరం వాళ్ళ స్వాధీనంలో ఉండేటట్టు, వాళ్ళ మనసు వాళ్ళ స్వాధీనంలో ఉండేటట్టు యోగ విద్య అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనసుని శరీరాన్ని రెండిటిని ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి యోగ విద్య అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన జీవితంలో భాగం చేసుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.